నమస్తే, వెల్కమ్ టు మానీరు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి, కొండగట్లో కిక్కిరిసిన భక్త జనం. అట్టహాసంగా రైల్వే స్టేషన్ ప్రారంభం, హాజరైన కేంద్ర రాష్ట్ర మంత్రులు. దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక భాగ్యారెడ్డి, సేవలను గుర్తు చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి. కొత్తపల్లి భూ రిజిస్ట్రేషన్లు రద్దు చేయకండి, కలెక్టర్ కు బాధితుల మొర. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్లో పెద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు, స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అంజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు, రహదారులు భక్తులు కిటకిటలాడాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. సీతారాములు, హనుమాన్ వేషధారణలు, ఒగ్గుడోలు, కళాకారుల విన్యాసాలు, మహిళా భక్తుల కోలాటాలతో, హనుమాన్ భజనతో కొండగట్టు ఆలయ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 22న కొండగట్లో ప్రారంభమైన హనుమత్ పెద్ద జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. అంబావన విహారాయ కొండగట్టు నివాసనే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. కొండగట్టు ఆంజనేయ స్వామి మహారాజుకి జై. ఈ రోజు కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం వైభవంగా జరుగుతుంది. ఉదయం 3 గంటలకు తిరుమంజనము, స్వామివారికి బలపంచామృత అభిషేకము, పట్టు వస్త్రాలంకరణ, భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి యొక్క శేష వస్త్రాలను కూడా అలంకరించడం జరిగింది. అదేవిధంగా 108 కిలోల వివిధ రకాల ఫలాలతో స్వామివారికి అలంకారం చేసి ఉన్నారు. వివిధ రకాల ప్రసాదాలు కూడా నివేదన చేసి ఉన్నారు. ఉదయం 7:30 యాగశాలలో చండీ యాగము, సుదర్శన మహాయాగము, 11 గంటలకు మహాపూర్ణాహుతి, ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తికి వివిధ రకాలైనటువంటి ఫలరసాలతో స్నపన తిరువందనము, ఉత్సవమూర్తికి పూజల సేవ ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. రాత్రి నుంచి కూడా వర్షాన్ని లెక్క చేయకుండా లక్షలాది మంది హనుమాన్ దీక్షా స్వాములు వస్తున్నారు. వారందరికీ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నారు. వారందరికీ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహము ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్. తీసుకున్నాక కూడా మళ్ళీ డిమాండ్ చేసుకుంటే పైసలు అడుగుతున్నారు. ఎంతో ఇచ్చిన తర్వాత తీసుకుంటారు. మొహం మీద ఉంచుకోవద్దు. అసలు ఎంత అడుగుతానేమో నాకు సంబంధం లేదంటున్నారు. టికెట్ తీసుకున్నాను. ఎంత ఎంత ఇస్తారు అమౌంట్? 100 రూపీస్ అంట. 100 రూపీస్ ఒక గుండికా? ఎక్కడి నుంచి వచ్చినాం? నేను గజ్వేల్లో. వసతులు ఎట్లున్నాయి ఇక్కడ? అసలే పిల్లల పద్ధతి బాగా పాటిస్తలేదు. ఇష్టం వచ్చిన పోతున్నారు అందరూ. ఎక్కువ లెక్క ఎవరు ఇష్టం వచ్చిన రాజా మాటలు చేసుకుంటున్నారు అందరూ. పద్ధతి లేదు సార్, పద్ధతి లేదు. విరమకాసం పద్ధతి లేదు సార్. ఇక్కడ ముందు నూక్కుంటూ తనుకుంటూ కూడా అందరూ పైసలు అడుగుతుర్రా? అసలు కష్టంగా అడుగుతున్నారు. కష్టంగా అడుగుతారు, పైసలు అడుగుతారు. కష్టంగా అడుగుతారు పైసలు. సార్ మొత్తం పని చేయాలి సార్. గవర్నమెంట్ కొంచెం మీకు అర్థమైతే మళ్ళీ అడగబట్టారు. మరి ఏం సార్ సవాల్ ఏం చేశారు? నీట్లే సార్. మొత్తం ఒక వాటర్ మాత్రం అసలు మంచిలే సార్. ఉండల వాటర్ అసలు మంచిగా వేయలేవు. మొత్తం మురుగులే. ఇవన్నీ మంచిగా సార్. మొత్తం నీట్నెస్ ఉంటుంది సార్. ఇంత ఆదాయం సార్, ఇంత ఆదాయం చేసుకుంటే పైసలు అర్థమవుతలేదు. అదైతే టోకెన్లు తీసుకుంటూ వేస్ట్. టోకెన్లు ఇస్తున్నా తీసుకుంటూ లేరు. టోకెన్లు మంగళూరులో ఎక్కువ వచ్చి తొలకపోతారు. 100కు మాట్లాడుకో. అంటే టోకెన్ తీసుకోవడం కూడా 100 రూపాయలు తీసుకుంటున్నావా? ఆడ టోకెన్ తీసుకుంటూ లేరు. విరమణ కాడ గానీ, ఈడ గుండ్ల కాడ గానీ అది వేసి తీసుకొని వేస్తాయి. రైల్వే స్టేషన్ ను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ ను ఢిల్లీ నుండి మోదీ ప్రారంభించగా క్షేత్రస్థాయిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం పాల్గొన్నారు. కరీంనగర్ తో పాటు జమ్మికుంట రైల్వే స్టేషన్ ను సైతం అమృత్ భారత్ లో భాగంగా అభివృద్ధి చేస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని 27 కోట్లతో ఆధునీకరించిన రైల్వే స్టేషన్ ను ఢిల్లీ నుండి వర్చువల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. కరీంనగర్ లో రైల్వే అధికారులు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు మల్క కోమరయ్య, అంజిరెడ్డితో కలిసి పాల్గొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. అతి త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్ ను సైతం అమృత్ భారత్ పథకంలో చేర్చి ఆధునీకరిస్తామన్నారు.
కరీంనగర్ నుండి హాసన్పర్తి వరకు 61 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ నిర్మాణంపై సర్వే పూర్తి చేసి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ కూడా తయారు చేశామని తెలిపారు. ఈ నూతన లేన్ నిర్మాణానికి 1480 కోట్ల వ్యయం అవుతుందని, దీనిపై అతి త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సంజయ్. కరీంనగర్ నుండి తిరుపతికి ప్రతిరోజు రైలు నడపాలని తనతో పాటు పొన్నం ప్రభాకర్ సైతం లేఖలు రాశారని, అయితే రద్దీ సాంకేతిక కారణాల రీత్యా అది సాధ్యపడలేదన్నారు. వారానికి 2 సార్లు నడుస్తున్న ఈ రైలును వారానికి 4 సార్లు నడిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దేశం మొత్తంలో 103 రైల్వే స్టేషన్లు, అందులో తెలంగాణలో వరంగల్, బేగంపేట్, కరీంనగర్ 3 రైల్వే స్టేషన్లను ఈ విధంగా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్ననాడు ఆదర్శ్ స్టేషన్గా మమతా బెనర్జీ గారు ఉన్ననాడు దీన్ని కొంత మార్పు చేయడం జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా తిరిగి మళ్ళీ ఈరోజు ఇంకా ప్రయాణికుల సౌకర్యం కొరకు దీన్ని మళ్ళీ అధునాతన సౌకర్యాలతోటి ఈరోజు మళ్ళీ పునః రిపేర్ చేసుకొని మనం దానికి సంబంధించి అభివృద్ధి చేసుకొని ఇలా మనం ప్రారంభించుకుంటున్నాం. రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై తిరుపతి నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేటువంటి ట్రైన్ ఇది ఒకటే, వరంగల్ నుంచి కూడా లేదు. కాబట్టి వీలైతే ప్రతిరోజు చేసే విధంగా, లేదా కనీసం ఇప్పుడు ఉన్నటువంటి వారం 2 రోజుల నుంచి వారం 4 రోజులకు చేసే విధంగా చేయాలని మీ అందరూ ఒకసారి అనేక రకాలుగా వీలైనంత వరకు అభివృద్ధి చేసాం. దాని తర్వాత మళ్ళీ అభివృద్ధి కాలేదు. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ కార్యక్రమం తీసుకున్న సందర్భంగా మీకు అభినందన తెలియజేస్తూ మరొకసారి వీలైతే ఎంపీ గారు ఒకటి బొంబాయి కానీ, దాని తర్వాత షిరిడీకి కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ఆ రైళ్లు కూడా ఏర్పాటు చేయగలిగితే సంతోషమైన మాట మనం చేస్తూ మరొకసారి అభినందనలు. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. దేశవ్యాప్తంగా 25,000 కోట్లతోని దాదాపు 1350 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద అన్ని సౌకర్యాలతోని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది. దానిలో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా 2,000 కోట్ల రూపాయలతోని ఇలా 103 రైల్వే స్టేషన్లు ప్రారంభించుకుంటున్నాం. దానిలో భాగంగా కరీంనగర్, తెలంగాణలో కరీంనగర్, బేగంపేట్, వరంగల్ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ను 27 కోట్ల రూపాయలతోని ఇలా అభివృద్ధి చేసుకుంటున్నాం మనం. కాబట్టి ఇవాళ ప్రజల సమస్యలు దృష్టిలో ఉంచుకొని, ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇలా దివ్యాంగులు కూడా ఎస్కలేటర్ కానీ, రైల్వే బుకింగ్ కౌంటర్స్ కానీ, లోపల రెస్టారెంట్స్ కానీ, 9 ప్లాట్ఫామ్స్ కానీ, లిఫ్ట్ కానీ, ఇట్లా అన్ని రకాల వసతులతోనే మీరు ఎలివేషన్ చూడండి. రాత్రి సాయంత్రం వస్తే చాలామంది సామాన్య ప్రజలు కూడా వచ్చి ఇలా సెల్ఫీ తీసుకునే విధంగా ఇలా ఎలివేషన్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈరోజు అన్ని వసతులతోని ఇలా రైల్వే స్టేషన్ను నిర్మాణం చేస్తున్నాం. ఇవాళ ఏ దేశం, ఇవాళ అమెరికా లాంటి దేశం అగ్రరాజ్యంగా ఇలా పేరొందుతుందంటే ఆ స్థాయికి పోయిందంటే ఆ దేశంలో రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, ఏవియేషన్ కానీ ఈ 3 అభివృద్ధి చెందితేనే ఆ దేశం అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందుతుంది. ఈ రోడ్స్, రైల్వేస్, ఏవియేషన్ సంబంధించి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అనేక రకాల రోడ్స్, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ ఇట్లా అనేక రకాల సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇవన్నిటి కలిపి దాదాపు ఈ 10 సంవత్సరాల్లో 42,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణలో రూపురేఖలు మారిపోయాయి. లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్లు, ఏసీ వెయిటింగ్ హాల్లు, నాన్ ఏసీ హాల్స్, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, టాయిలెట్లు, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు, సోలార్ పవర్ ప్లాంట్, ప్లాట్ఫారం, షెల్టర్ను అత్యాధునీకరించారు. ప్రయాణికులు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక భాగ్యరెడ్డి వర్మ అని కొనియాడారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అనగాహన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించి విప్లవ జ్యోతి అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జయంతి వేడుకలను తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. కరీంనగర్ లో అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులతో కలిసి భాగ్యరెడ్డికి నివాళులు ఆయన అర్పించారు.
కరీంనగర్ సివిల్ ఆసుపత్రి చౌరస్తాలో డాక్టర్ భాగ్యరెడ్డి 137వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, దళిత సంఘాల ప్రతినిధులు హాజరై భాగ్యరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడారు. భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాలకు విద్యను అందించేందుకు పోరాడి మహాత్మా జ్యోతిరావు పూలే వారసత్వాన్ని కొనసాగించారని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో హైదరాబాద్ నగరంలో భాగ్యరెడ్డి వర్మ పాఠశాలలు ప్రారంభించి పేదలకు విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. బౌద్ధ సాంస్కృతిక ఉద్యమాన్ని కొనసాగించడమే భాగ్యరెడ్డి వర్మకు నిజమైన నివాళులన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు మేడి మహేష్, మేడి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. భాగ్యరెడ్డి వర్మ ఈ తరం చాలా మందికి ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వారి గురించి వారిని పేరుతోటే మరి విలువ ఇచ్చేటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నప్పుడు స్వయంగా వారే భాగ్యరెడ్డిగా నామకరణం చేసుకొని దాని తర్వాత వారు చేసినటువంటి సేవకు గుర్తించి ఆనాడు ఆర్య సమాజం వర్మ పేరుతో సత్కరించడం జరిగింది. మరి ఆ విధంగా భాగ్యరెడ్డి వర్మగా పేరుంది. దాని తర్వాత బాల్య వివాహాల విషయంలో కావచ్చు, దళితులకు మరి చదువు అనేది లేకపోతే పేదరికంగా మగ్గిపోతా ఉన్నాం, అంటరాని తనంతో మగ్గిపోతున్నాం. అందరికి కూడా విద్య, వివేకం, తర్వాత అభివృద్ధి అన్నిటికీ దానికే మూలం అని చెప్పి ఆనాడు పాఠశాలల్లో బాలికలకు ప్రవేశం లేనటువంటి పరిస్థితుల్లో స్వయంగా తనే పాఠశాలను ప్రారంభించి దాదాపు 26 పాఠశాలను నెలకొల్పి దళితుల పక్షాన, అంటరాని పక్షాన అన్నిటినీ మరి పోరాటం చేసి ఆ విగ్రహం నెలకొల్పడానికి కృషి చేసిన మీ అందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా భవిష్యత్తులో మా వంతు కర్తవ్యంగా నిలువు విగ్రహం ఏర్పాటు చేయడానికి తప్పకుండా వచ్చే జయంతి లోపల చేయడానికి కృషి చేస్తామని, ప్రజలకు భావితరాలకు తెలిసే విధంగా మనం కృషి చేస్తామని. అన్నగారు కేసీఆర్ భాగ్యరెడ్డి వర్మ గారు ఒక మామూలు కుటుంబంలో పుట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వారి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు లేనప్పుడు పాఠశాలను నలిపి ఈ యొక్క ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతంలో భాగ్యరెడ్డి వర్మ చాలా గొప్ప పేరుందన్న. దయచేసి భాగ్యరెడ్డి వర్మ గారి గురించి చరిత్ర పుస్తకాలలో కూడా ఉందన్న. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆయన చేసినటువంటి సేవలను ఆర్య వైశ్య సంఘం వాళ్ళు గుర్తించి ఆయనకు వర్మ అనే బిరుదును బహుకరించారు. దానితో మాదరి భాగ్యరెడ్డి వర్మగా పేరు నామకరణం చెందడం జరిగింది. అతను చేసినటువంటి సేవలు చాలా గొప్పవి. మహాత్మా గాంధీతో, చాచా నెహ్రూతో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకుని పలు హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎండి కాలనీ బజార్ ఏరియాలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ మృత్యుంజయ ఆలయం స్వామివారికి 108 తమలపాకులు, చందనంతో అలంకరించి అంజన్న భక్తులు ప్రత్యేక పూజలు, భజనలు చేశారు. వివిధ ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణం, అన్నదానం, భజన కార్యక్రమాలు, శోభయాత్రలు కూడా నిర్వహించారు. స్వయంభూగా వెలిసి ఉన్నటువంటి యొక్క శ్రీ భక్తాంజనేయ స్వామి వారి యొక్క దివ్య సన్నిధానమందు ఈరోజు శ్రీ హనుమ జయంతి పురస్కరించుకొని స్వామివారికి నవకలశ స్థాపన, అలాగే నవగ్రహ మంటప ఆరాధన, అలాగే స్వామివారికి మహాభిషేక కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారికి సింధూర అలంకరణ చేసి 1008 మినపవడలు స్వామివారికి సమర్పణ చేసి 1008 తమలపాకులు సమర్పణ చేసి ఆ తదుపరి మన్యు సూక్తము చేత హోమ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వచ్చినటువంటి యొక్క దీక్షా స్వాములకు, భక్తులకు అందరికీ కూడా ఆశీస్సులు అందజేయడం జరిగింది. ఇదంతా కూడా గ్రామం సుభిక్షంగా ఉండాలి, అలాగే లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఒక కామ్యం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని దైవికపరమైనటువంటి యొక్క ధార్మికపరమైనటువంటి యొక్క కైంకర్యాలు ఎన్నో మరెన్నో భగవంతుడు మనందరి ద్వారా జరిపించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. స్వామి హోమం కలుస్తున్నాము. ప్లేస్ స్వామి శరణం హనుమాన్ జయంతి స్వామి అందరి స్వాములకు అందరికీ మాలలు కట్టి స్వామి అయ్యగారు స్వామి అందరినీ పంపిస్తుంది కాబట్టి స్వామి ఈ స్వామి దగ్గరికి అందరికీ వస్తే అందరూ వచ్చిన వాళ్ళు అందరికీ మంచి జరుగుతుంది. ఎవరైనా స్వామి మాల వేసుకున్న తర్వాత స్వామి అందరూ ఏ బీమార్లు ఉన్నాయి, ఏదైనా స్వామి చరణం అన్నీ పోతున్నాయి కాబట్టి స్వామి చరణం స్వామి అందరూ అందరి ఆశీర్వాదాలు, హనుమాన్ ఆశీర్వాదాలు ఉంటాయని.
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని జ్యోతినగర్ ఆర్యవేశ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. హనుమాన్ స్వాములు మాల విరమణకై కొండగట్టుకు వెళ్లే భక్తులకు మజ్జిగ, మంచినీరు, పండ్లు అందించారు. జగిత్యాల రోడ్లోని విద్యుత్ భవన్ ఎదురుగా నిరంతరాయంగా 22వ తేదీ వరకు కొనసాగించనున్నారు. కఠోర దీక్ష చేస్తున్న హనుమాన్ స్వాములకు తమ వంతు సహాయం అందిస్తున్నామని సంఘ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యోతినగర్ ఆర్యవేశ అభ్యుదయ సంఘ అధ్యక్షులు సూర శ్రీనివాస్, కార్యదర్శి రాచకొండ రజనీకాంత్, కోశాధికారి తిరుమల లక్ష్మణ్, ముఖ్య సలహాదారు యాదకిషన్, అవోపా పట్టణ అధ్యక్షులు నల్మాసి సుదర్శన్, ఉత్తూరి రవీందర్, వంగల రమణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ కొత్తపల్లి హవేల్లోని 460 రిజిస్ట్రేషన్ల రద్దుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. లోకాయుక్త ఆదేశాలతో జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి రిజిస్ట్రేషన్ రద్దు చేయడంలో బాధితులు కోర్టు మెట్లు ఎక్కనున్నారు. సీలింగ్ ల్యాండ్ అనే విషయం తమకు తెలియదని, రిజిస్ట్రేషన్ అధికారులు చేసిన తప్పులకు తాము ఎలా బలవుతామని వాపోయారు. 2005 నుండి అనేక రిజిస్ట్రేషన్లు జరిగాయని, షేక్ సాలెహాకు చెందిన భూములని వీటిపై సుప్రీం స్పష్టమైన తీర్పు వెలువరించిందని తెలిపారు బాధితులు. కరీంనగర్ కొత్తపల్లి హవేల్లోని సర్వే నెంబర్ 175, 197, 198లోని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రద్దయిన బాధితులు జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి, ఆర్డీఓ మహేశ్వరులను కలిసి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం వారు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తాము ఏ సర్వే నెంబర్లోని స్థలాలు సీలింగ్ లో ఉన్నాయనే విషయం తెలియక భూములు కొనుగోలు చేశామని, లోకాయుక్త ఆదేశాలతో 476 ప్లాట్లు రద్దు చేయడం సరికాదన్నారు. పైసా కూడబెట్టుకుని ఈ స్థలాన్ని కొనుగోలు చేస్తే ఇప్పుడు రద్దు చేయడం వల్ల మా కుటుంబాల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు కలెక్టర్ను కోరారు. కొత్తపల్లి హవేలీ ప్రస్తుతము కార్పొరేషన్లో కలిసినటువంటి 6 నెలల క్రితము కార్పొరేషన్లో కలిసినటువంటి కొత్తపల్లి హవేలీలో సర్వే నంబర్ 175, 197, 198కి సంబంధించినటువంటి ప్లాట్ ఓనర్స్ మరియు ఇక్కడ కలెక్టరేట్కు మరియు జిల్లా రిజిస్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఇది మేము 2005లో పత్తెమోహన్ గారు దీన్ని ప్లాటింగ్ చేయడం వల్ల ప్లాట్లు మేము తీసుకోవడము జరిగినది. దీనికంటే ముందు ఇది సీలింగ్ అనేది 1983లో సీలింగ్ యాక్ట్ రావడం జరిగింది. మరి అదే సమయంలో దీన్ని బ్లాక్ చేసినట్టయితే ఎవరు కూడా ప్లాట్లు కొనడానికి ఉత్సాహం చూపించబోదురు. 460 డాక్యుమెంట్లని మీరే తెలియజేసినారు. ఆ డాక్యుమెంట్లని మంచిగా ఆలోచించి దానిపై మంచి నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. పేపర్లో వచ్చిన దాన్ని బట్టి 460 మంది రిజిస్ట్రేషన్ రద్దయిందని చెప్పడంతో ఒక సామాన్యుడు, ఒక చిరుద్యోగి, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు బిడ్డల పిల్లల కోసము, కొడుకుల కోసము, ఎందుకంటే అలాంటి డెవలప్ కావాలంటే ల్యాండ్ తప్పించి వేరే కొనడు. అందువల్ల ఎప్పుడో ఇంత ల్యాండ్ డబ్బులు పెడితే కొంటే అది రద్దు చేయడం అనేది చాలా అన్యాయము. ఈ అన్యాయాన్ని మా కలెక్టర్కు ఈరోజు కలెక్టర్ దృష్టి తీయడానికి కోసము ఈరోజు మేము అందరం వందలాదిగా వచ్చాము. దయచేసి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ గారికి కానీ, సెంట్రల్ మినిస్టర్ గారికి కానీ, స్టేట్ మినిస్టర్ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మేము విన్నవించేది ఏంటంటే ఇది యూనిలేటరల్ డిసిషన్ తీసుకోవద్దు, దయచేసి వాటిని రద్దు చేయాలని మేము కోరుతున్నాం. 14 ప్లాట్ ఖరీదు చేయడం జరిగింది 2005 సంవత్సరంలో. దయచేసి ఇది ఎవరు తప్పిదమో మాకు తెలియదు. నేను తప్పు చేసినా, లేదా రిజిస్టర్ తప్పు చేసిరా, లేకపోతే కలెక్టర్ తప్పు చేసిరా, ఎవరు తప్పు వల్ల జరిగిందనేది మాకు తెలియదు. వ్యవస్థ మీద నమ్మకాన్ని పెంచండి. దయచేసి ఎవరైతే దీని వెనుక ఉన్న పెద్ద అధికారులు మా యొక్క మానవతా దృక్పథంతో మా అందరినీ కాపాడవలసిందిగా మేము కోరుకుంటున్నాం. మేము అది కొన్నప్పుడు బంగారం అంతా కుదబెట్టి అప్పులు తీసుకొచ్చుకొని అది తీసుకున్నాము. ఇప్పుడు ఇది ఇట్లా లీగల్గానే ఉండే రిజిస్ట్రేషన్ కాగితాలు అవి ఇవన్నీ లీగల్గానే ఉన్నాయని తీసుకున్నాం. ఇప్పుడు సడన్గా ఇట్లా న్యూస్ వచ్చేసరికి మేమంతా షాక్లో ఉన్నాం. మాకు అసలు తిండి కూడా ఉండట్లేదు, నిద్ర కూడా పట్టట్లేదు. మా పిల్లలకి ఉంచుకున్నాం, మా పాప మ్యారేజ్కి ఉంచుకున్నాం. ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? ఇట్లా సడన్గా ఇట్లా రిజిస్ట్రేషన్ కాగితాలు అవి ఇవన్నీ కరెక్టే ఉన్నాయి కదా. ఇప్పుడు మా పిల్లలు ఇట్లా మేము రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. దీని ఆధారమే దీని మీద ఉన్నది. మాకు ఇప్పుడు ఎటు లేకుండా గమ్యగోచరంగా ఉంది మా పరిస్థితి. అగాధంలో పడ్డట్టు అయిపోతుంది ఇప్పుడు మాకు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రి పొన్నం పిసిసి పరిశీలకులు రఘునాథ్ రెడ్డి, నమిల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. గ్రామాన పునర్వ్యవస్థీకరిస్తూ మండల సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మొదటి, రెండో విడత ఇంధన మైళ్లను మంజూరు చేస్తున్నామని, ఎలాంటి పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు. ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా ఉంటారని ఒకసారి గట్టిగా చెప్పడంతో వీళ్ళందరికీ ఆశ్వాసం చెప్పి మనం బీసీలకు
ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు అన్నింటిలో 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో తీసుకొచ్చినాం. అసెంబ్లీలో తీసుకొచ్చినటువంటి ఒక ఘనత కరీంనగర్ రూరల్ సర్కిల్ పరిధిలోని రేకుర్తిలోని ఓ ఇంటిపై రైడ్ పై చేసి పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుండి 3,65,760 రూపాయల నగదుతో పాటుగా 14 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు పోలీసులు. కరీంనగర్ రూరల్ ఏఎస్పీ శుభం ప్రకాష్ ఆదేశాల మేరకు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, కొత్తపల్లి ఏఎస్ఐ పోచయ్య ఆధ్వర్యంలో దాడి చేశారు. ఇందులో ముత్యాల తిరుపతి, సల్లూరి నర్సయ్య, గోడె సాగర్ రావు, తాళ్లపల్లి తిరుపతి, కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, రేకుల శ్రీనివాస్, నందలి అన్వేష్, బాలకిషోర్ కుమార్, వావిలాల వేణుగోపాల ప్రసాద్, కొండపాక శ్రీధర్, కొండా దేవయ్య, ముసుక ఉపేందర్, బొట్టు రవీందర్లను అరెస్టు చేశారు. వారిపై తదుపరి చర్యల నిమిత్తం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా జడ్జి శివకుమార్ ను కలిశారు పోలీస్ కమిషనర్ గౌసలం. వచ్చే నెల 14న నిర్వహించనున్న లోక్ అదాలత్ తో పెండింగ్ లో ఉన్న కేసులపై చర్చించారు. రాజీపడి కేసుని దశల వారీగా పరిష్కరించాలని జిల్లా జడ్జిని సిపి కోరారు. అనంతరం కోర్టు ఆవరణంలోని మీటింగ్ హాల్లో సీనియర్ సివిల్ జడ్జి లీగల్ సెక్రటరీ వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ లో ఉండే రాజీపడే కేసులపై చర్చించారు. కక్షిదారులు, ఫిర్యాదుదారులు రాజీపడే కేసులను రానున్న లోక్ అదాలత్ లో పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రీతి, స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రాజేశ్వర్, ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు బిల్లా కోటేశ్వర్, సృజన్ రెడ్డి, కరీముల్లా ఖాన్, సంతోష్ కుమార్, సునీల్ కుమార్, ఇతర ఎస్ఐలు, పోలీసు ఉన్నతాధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు ఉన్నారు. సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్న కాలంలో మంత్రి గంగుల కమలాకర్ ఎన్ని రేషన్ కార్డులు మంజూరు చేశారో స్పష్టం చేయాలని సవాల్ చేశారు యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఇవ్వలేని రేషన్ కార్డులు తమ కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల్లో ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకుందని తెలిపారు. తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ అమీర్, సిరిపురం మనోజ్, యూత్ కాంగ్రెస్ సెక్రటరీ సద్దాం, యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కలీం పాల్గొన్నారు. గంగుల కమలాకర్ గారు, మీరు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు సివిల్ సప్లై మంత్రి, మీరు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు కరీంనగర్ జిల్లా ప్రజలకు? ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గం, మీ నియోజకవర్గం ఎన్ని రేషన్ కార్డులు కరీంనగర్ నియోజకవర్గం ప్రజలకు ఇచ్చారు? మీరు సమాధానం చెప్పాలి. మేము రేషన్ కార్డులు ఇచ్చినా ఈ దాఖలా ఇది, మేము ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినాం నేను మీకు అసెంబ్లీ వైజ్ చెప్తా. ఇప్పుడు కరీంనగర్ నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుకు వచ్చిన అప్లికేషన్స్ 7,413, అందులో 4,265 అప్లికేషన్స్ అప్రూవల్ చేసినాం కొత్త రేషన్ కార్డులు. అలాగే అందులో పెండింగ్ ఉన్నాయి 487 పెండింగ్ ఉన్నాయి. మొత్తం కరీంనగర్ నియోజకవర్గంలో 3,091 పెండింగ్ ఉన్న అప్లికేషన్ త్వరలోనే పూర్తి ఎంక్వైరీ జరుగుతున్నాయి, త్వరలోనే పూర్తి అయిపోతాయి. మేము గత 10 సంవత్సరాల్లో మీరు ఇయ్యలేని రేషన్ కార్డులు మేము 16 నెలల్లో ఇచ్చినాం. ఇది మేము గొప్పగా చెప్పుకుంటాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని. మళ్ళీ ఒకసారి నేను గౌరవ మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారిని తెలంగాణలో సందడి చేస్తున్నారు మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు. పర్యాటక కేంద్రాన్ని సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కళలు, కళాకారులతో కలిసి సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ శిల్పారామంను సందర్శించిన ప్రపంచ సుందరీమణులు వివిధ కళాకారులు, చిన్నారులతో కలిసి సందడిగా చేశారు. తెలంగాణలోని చేతి వృత్తులు, కళా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటారు. హైదరాబాద్ శిల్పారామం సందడిగా మారింది. శిల్పారామాన్ని చేరుకున్న ప్రపంచ అందగత్తెలకు పర్యాటక శాఖ ఘన స్వాగతం పలికింది. ప్రత్యేక వాహనాలు శిల్పారామంలో చక్కర్లు కొట్టారు. స్టాల్స్ సందర్శించి వివిధ రకాల ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. బతుకమ్మ ఆడి సందడి చేశారు. అనంతరం షాపింగ్ చేసి వస్తువులను ఆసక్తిగా తిలకిస్తూ వాటి గురించి వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. కాగా టీ హబ్ లో నిర్వహించిన హెడ్ టు హెడ్ ఛాలెంజ్ లో 4 ఖండాల పోటీలు జరిగాయి. ఇందులో నుండి 24 మంది విజేతలుగా నిలిచారు. టాప్ 24 లో మిస్ ఇండియా నందిని గుప్తా చోటు దక్కింది. అమెరికన్, కరీబియన్, ఆఫ్రికా, యూరప్, ఏషియా, ఓసియానా ఖండాల వారీగా తదుపరి రౌండ్లకు విజేతలను ఎంపిక చేయనున్నారు. ఖండాల వారీగా టాప్ లో నిలిచిన సుందరి మణులకి ఈ నెల 31న జరిగే మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలో పాల్గొననున్నారు.
బస్టర్ అడవుల్లో కేంద్ర పారామిలిటరీ వెనక్కి పిలవాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక డిమాండ్ చేసింది. పెద్దపల్లి జిల్లా కేంద్రం అంబేద్కర్ విగ్రహం వద్ద మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు బూటకపు ఎన్కౌంటర్ నిరసిస్తూ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి మాధవ్ కుమార్ స్వామి మాట్లాడారు. రాజ్యాంగంలో జీవించే హక్కు పొందుపరిచి ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం దండకారణ్యంతో పాటు ఛత్తీస్గఢ్ అడవుల్లో కేంద్ర పారామిలిటరీ బలగాలు ఇతర బలగాలు ఎన్కౌంటర్లు చేస్తున్నాయని ఆరోపించారు. ఉదయం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ అడవుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుది బూటకపు ఎన్కౌంటర్ అని మేము ఇక్కడ ఆదివాసీ హక్కుల పోరాట వేదికగా పౌర హక్కుల సంఘంగా ప్రజా సంఘాలుగా మేము చెప్తున్నాం. గత 3 నెలలుగా మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని, కాల్పుల విరమణలు పాటించాలని చెప్తున్న నేపథ్యంలో నిన్నటికి నిన్న మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల బసవరాజును నంబాల కేశవరావును ఎక్కడో గుర్తు తెలియని ప్రదేశంలో పట్టుకున్నట్టుగా హత్య చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఈ హత్యపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలని, ఆపరేషన్ నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ పాటించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని మేము ఇక్కడ ఆదివాసీ హక్కుల సంఘీభావ పోరాట వేదికగా పెద్దపల్లిలో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి, కొండగట్లో కిక్కిరిసిన భక్త జనం. అట్టహాసంగా రైల్వే స్టేషన్ ప్రారంభం, హాజరైన కేంద్ర రాష్ట్ర మంత్రులు. దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక భాగ్యారెడ్డి, సేవలను గుర్తు చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి. కొత్తపల్లి భూ రిజిస్ట్రేషన్లు రద్దు చేయకండి, కలెక్టర్ కు బాధితుల మొర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానేరు న్యూస్.